ఏ భయం అయితే పాపము వలన వచ్చిందో ఆ భయాన్ని తొలగించడానికి ఇక్కడ మొట్టమొదటి క్రిస్మస్ ప్రసంగం నేరుగా ఆ భయం గురించి దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు. డూ నాట్ ఫియర్. భయపడద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పాపం వలన మీరు పోగొట్టుకుంది, మనందరము పోగొట్టుకుంది, ఇప్పుడు తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు. గనుక భయపడద్దు. ఈరోజు మన జీవితాలను కూడా మనం గమనించుకున్నట్లయితే ఎన్నో భయాలు. రేపటి గురించి భయం, మన పిల్లల గురించి భయం, మన ఉద్యోగాల గురించి భయం, మన ఆస్తుల గురించి భయం, అసలు మన జీవితం గురించే భయం. మనిషి అనేవాడు ప్రతిరోజు ఏదో ఒక దానికి భయపడుతూనే ఉన్నాడు. ఆ భయాన్ని అడ్రస్ చేస్తున్నాడు ఈ దేవదూత. ఆ రోజు నేరుగా మాట్లాడుతున్నాడు, భయపడద్దు. ఎందుకని భయపడద్దు అని అంటే, ఇక్కడట నేను మీకు గొప్ప సంతోషకరమైన వార్త తీసుకొచ్చాను, మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెచ్చాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ వర్తమానము లేక వార్త అని దేనంటాం? ఏమండి, వార్త అని దేనంటాం? కథలు అంటామా? ఫ్యాంటసీలు అంటామా? వార్త అని దేనంటాం? జరిగిన దాన్ని మాత్రమే వార్త అంటాం. అవునా? హిస్టరీలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే అది వార్త అవుతుంది, అది హిస్టరీ అవుతుంది. జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను మీకు అంటున్నాడు ఇక్కడ ఆ దేవదూత. ఐ హావ్ బ్రింగ్ యు అ గుడ్ న్యూస్. ఒక వార్త తీసుకొచ్చాను. అది మామూలు వార్త కాదు, మహా సంతోషకరమైన వార్త. కథ కాదు, సలహా కాదు, నేను ఊహించేదో చెప్పేది కాదు, కల్పించిన విషయాలు కాదు. మీకు కావలసిన వార్త. ఇట్స్ హిస్టరీ. నిజంగా జరిగింది. దేవుడు వాగ్దానం చేసినట్లుగా, ఆయన ప్రవచించినట్లుగా, చరిత్రలో గ్రంథకర్తలు రాసినట్లుగా అవన్నింటికి నెరవేర్పుగా జరిగిన వార్త నేను తీసుకొచ్చాను. ఆ వార్త ఏంటో తెలుసా? రక్షకుడు పుట్టాడు. ఇట్స్ అ న్యూస్, నాట్ అ స్టోరీ. దేవుని సంగమా, ఈరోజు ఈ క్రైస్తవ లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రభు చరిత్రలో పుట్టినవాడు. హీస్ అ రియల్ హ్యూమన్ బీయింగ్, బట్ అట్ ది సేమ్ టైం ట్రూ గాడ్. నిజమైన దేవుడు, నిజమైన మానవునిగా మన కొరకు వచ్చిన రక్షకుడు. ఆయన గురించి మాట్లాడుతూ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అంటున్నాడు. రక్షకుడు. టీచర్ కాదు, రక్షకుడు. ఇంజనీర్ కాదు, రక్షకుడు. రక్షక భటుడు కూడా కాదు, రక్షకుడు. సైంటిస్టు, మేధావి, రూలర్, లీడర్, ఇది కాదు. రక్షకుడట. ఎందుకని రక్షకుడు? దేని నుంచి రక్షిస్తాడు ఈయన? ఎవరికి కావాలి రక్షకుడు? భయములో ఉన్నవారికి, పాపములో ఉన్నవారికి. ఎందుకు అనంటే, పాపములో ఉన్న మనుషులు తమంతట తాము ఆ శాపము నుండి కానీ, ఆ భయంకరమైన శిక్ష నుండి కానీ తప్పించుకోలేరు. గనుక ఒక వ్యక్తి రక్షించాలి. ఆ వ్యక్తి రక్షిస్తేనే పాపి బ్రతుకుతాడు, లేక తప్పించబడతాడు. ఆ రక్షకుడు వచ్చాడని చెప్తున్నాడు. అందుకే ఆ శిష్యులకి, లేక ఆ గొర్రెల కాపరికి భయపడద్దు అన్నాడు. భయపడకండి, రక్షకుడు పుట్టాడు. దేని నుంచి రక్షించేవాడు? రక్షకుడు అవసరం ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ మత్తయి గారు రాస్తున్న మాట ఏంటంటే, యేసయ్య గురించి మాట్లాడుతూ, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. కన్యక కుమారుని కంటుంది. ఆ కుమారుడట ప్రజలందరినీ వారి పాపముల నుండి రక్షిస్తాడట. ఆయన పేరు ఏమని పెడతారంట? యేసు. సేవియర్. యేసు అన్న మాటకే రక్షకుడు అని అర్థం. కనుక రక్షకుడు పుట్టాడు అన్నది లోకానికి గొప్ప శుభవార్తని ప్రకటిస్తున్నాడు.